జై వీర హనుమాన్. ఈరోజు ఈశ్వరాపురం ఇస్మాయిల్ ఖాన్ పేటలో వీర హనుమాన్ జయంతి సందర్భంగా వీర హనుమాన్ దేవాలయంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఆంజనేయ స్వామి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున వీర హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం, వివిధ సుగంధ పరిమళ జలములతో అభిషేకం, పుష్పాలంకరణ, మన్యు సూక్త వాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, భక్తులు విశేషంగా పాల్గొనడం జరిగింది. జై శ్రీరామ్. जय श्री राम, 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 जय हनुमान, आंजनेय भगवान की जय। फोटो తీస్తారే కనుక ఫోటో తీసుకో వాయిస్ తీసుకో. जय श्री राम, 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 जय हनुमान, जय हनुमान, जय हनुमान, దేవాలయం గురించి చెప్పండి. అనాదిగా ఉండేటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వైభవంగా ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం గణపతి పూజ, నవగ్రహ మంటపారాధన, పుణ్యావాచన, మన్యుసూక్త హవనము, ఆంజనేయ స్వామి విశేష ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం కూడా జరుపుకున్నాం. ఇట్టి విశిష్టమైనటువంటి కార్యక్రమానికి గ్రామస్తులందరూ అధిక సంఖ్యలో రావడం జరిగింది. గ్రామంలోని బ్రాహ్మణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ వైభవమైనటువంటి దేవాలయాన్ని అందరూ కూడా ఇస్మాయిల్ ఖాన్ పేటలో గల ఈ వీరాంజనేయ స్వామి గుడి మా తాత ముత్తాతలు అంటే షానప్ప గారు ప్రతిష్టాపన చేసిన ఈ గుడి. అంటే నాకు 5వ తరం, నాది 5వ తరం. అంతకు మొదలు ఇక్కడ ఉంటే ఇదే ఇంత ఎదురుగా ఉండేది మా ఇల్లు ఉంటుండే. ఆ తర్వాత అక్కడి నుంచి రోజు పూజ జరుగుతుండే. తర్వాత మా చిన్నతనం నుంచి కూడా ఈ పూజ జరిగింది, మేము చూసినాము. మా నాన్న కానీ మా తాతగారు కానీ ఇక్కడనే ప్రతి సంవత్సరము ఈ హనుమత్ జయంతి నాడు ఉత్సవం జరుపుకొని చేస్తూ ఉన్నారు. మేము కూడా అదే రీతిగా ఇప్పటి మట్టుకు మాత్రం జరుగుతూ ఉన్నది. ఇక ముందు కూడా జరుగుతుందని ఆశిస్తున్నాను. శ్రీరామ్. ఈ రోజున ఈశ్వరాపురం ఇస్మాయిల్ ఖాన్ పేటలో అతి పురాతనమైనటువంటి ఈ గ్రామంలో వీరాంజనేయ స్వామి దేవాలయం పూర్వము కొన్ని సంవత్సరాల కిందట, సుమారుగా 300-400 సంవత్సరాల కిందట నిర్మింపబడినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం ప్రథమంగా ఇవాళ గుర్తుపట్టేటువంటి బ్రాహ్మణుల్లో శేషాచార్యులు అనేటువంటి పరమ పూజ్యులు బ్రహ్మ